వైస్ పీపుల్ మైండ్ దేర్ ఓన్ లైఫ్, ఫూలిష్ పీపుల్ మానిటర్ అదర్స్ లైఫ్స్ అని ఒక పాత సామెత. మనిషి తన జీవితంలో చేసే చాలా చిన్న పెద్ద తప్పుల్లో సరదాగా చేసే ఒక పెద్ద తప్పు ఏమిట్రా అంటే పక్కవాడితో పరాచకలాడ్డం, ఏదో మాట అండం, గెలుపుకోవడం అంటారు కదా, ఉంగ్లీకరణ, పోకింగ్ ఫింగర్ ఇన్ టు సంబడి ఎల్సెస్ నోస్. సో మన జీవితాన్ని సరి చేసుకోవడం కంటే పక్కవాడి జీవితాన్ని తప్పులించడం చాలా సులువు. దాంతోపాటు పరాచకంగా ఏదో అంటారు, దానికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో నాకు తెలియదు, ప్రాబబ్లీ ఒక పోకింగ్ లాంటిది అయి ఉండొచ్చు. దీని గురించి ఓషో ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పాడు. ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉంటుంది, ఆ కొబ్బరి చెట్టు మీద చాలా కాయలు ఉంటాయి. అక్కడికి ఒక అతను వచ్చి, ఓ దేవుడా, నేను పైకి కొబ్బరికాయలు తెంపుకుంటాను, అట్లా నాకు సహాయం చెయ్యి, నాకు వచ్చిన దాంట్లో నీకు ఒక 100 రూపాయలు ఇస్తాను, దాంతోపాటు నీకు చక్కటి పూలదండ కూడా వేస్తాను, రోజా పూలది చక్కటిది అని చెప్పి మెల్లగా చెట్టు ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. ఆల్మోస్ట్ చెట్టు ఒక 25% ఎక్కిన తర్వాత ఇలా అనుకుంటాడు, దేవుడా నువ్వు సహాయం చేస్తుండవచ్చు, కానీ చెట్టు ఎక్కుతున్నది నేను, శ్రమంతా నాది, అందుకని వచ్చిన దాంట్లో 75 రూపాయలు ఇస్తాను, మీకు ఏమనుకోవద్దు, ఓకేనా, ఆ దండ అలాగే ఉంటుంది బట్ అంటాడు. మళ్ళీ కొంచెం పైకి ఎక్కుతాడు, 50% ఎక్కాడు చెట్టు. ఎక్కిన తర్వాత అన్నాడు, దేవుడా నేనే ఎక్కుతున్నా, నేనే కష్టపడుతున్నాను ఇంత ఎండలో, వచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇస్తే ఎట్లా బతకాలి చెప్పు, అందుకని ఇంతకుముందు 75 అన్నాను, అది కూడా నాకు అంత కరెక్ట్గా అనిపించడం లేదు, సో నీకు 50 రూపాయలు ఇచ్చేస్తాను, నువ్వు ఉన్న దాంట్లో మళ్ళీ రోజా పూలు అదంతా కష్టం కాబట్టి ఏదన్నా ఒక మామూలు కనకాంబరం పూల మాల తెచ్చి వేస్తాను, అంగీకరించు సరేనా అని ఇంకొంచెం పైకి ఎక్కాడు. ఆల్మోస్ట్ కొబ్బరికాయలకు దగ్గరగా ఉన్నాడు. అప్పుడు అన్నాడంటే, దేవుడా మొత్తం ఎక్కేశాను, అంతా నా శ్రమ వల్లనే ఎక్కాను, నా ఇంటెలిజెన్స్తోనే ఎక్కాను, సో నీకు ఒక 25 రూపాయలు ఇస్తాను అంతే, అంతకంటే నా వల్ల కాదు. తర్వాత పూలదండ అన్నది కొంచెం కష్టం, ఎందుకంటే నాకు దిగగానే మళ్ళీ నేను వెళ్ళాలి, అమ్ముకోవాలి, నేను ఎప్పుడు గుడికి రావాలి, ఎప్పుడు దండ వేయాలి, అయ్యే పని కాదు, అది అర్థం చేసుకో అన్న తర్వాత ఆల్మోస్ట్ కొబ్బరికాయలకి తన చేయి తగులుతుంది, అంటే ఒక్క వేటు వేస్తే కొబ్బరికాయలన్నీ కింద పడిపోతాయి. అప్పుడు అన్నాడు, ఎక్కింది నేను, కష్టపడ్డది నేను, నీకు 100 రూపాయలు ఇచ్చేది ఏమీ లేదు, తర్వాత దండ కూడా వేసేది ఏమీ లేదు అని కొబ్బరికాయను పట్టుకోబోతుండగా జారి కింద పడ్డాడు. కింద పడగానే అన్నాడంట, నీతో జోకులు వేద్దా, ఆ మాత్రం చనువు నాకు లేదా, నువ్వు అట్లే చేస్తావా అన్నాడంట. సో మనిషి యొక్క నైజం ఇది. మనకు ఓల్డ్ సామెత ఉంటుంది కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళని. సో నీకు సాధ్యంగాని మాట చెప్పకు, నీ మాట నెగ్గించుకోవడం కోసం అబద్ధం చెప్పకు, వీలైతే తిట్లు తిను, వెళ్ళిపో అక్కడి నుంచి, కానీ డోంట్ డిస్టర్బ్ యువర్ మైండ్ విత్ సిల్లీ యాటిట్యూడ్. సో నీ నియంత్రణలో లేని విషయాల మీద నువ్వు శక్తి ఖర్చు పెట్టనే వద్దు. ఈ ఓషో చెప్పిన కథ యొక్క సారాంశం అది. నేను మొదటిసారి విన్నప్పుడు ఎంత నవ్వుకున్నాను, అట్లా నాకు చాలామంది కనిపించారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒకడికి ఉద్యోగం ఇప్పిస్తా అంటే ఆ వ్యక్తి అన్నాడు, అతను కూడా ఫ్రెండే, అటు ఉద్యోగం ఇప్పిస్తే అంటే ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో 6 నెలల శాలరీ నీకు ఇచ్చేస్తారా అన్నాడు. సరే అని ఒప్పందం చేసుకున్నారు. నేను పక్కనే ఉండి అన్నాను కూడా, 6 నెలలు అన్నావు, ఆలోచించి చెప్పంటే, అరే జీవితకాలం శాలరీ వస్తుందిరా, 6 నెలలు విడిగిస్తే తప్పేం కాదు, ఉద్యోగం కోసం వెతికి చేస్తున్నా, నాకు నెలకు ఒక 25,000 ఉద్యోగం వచ్చిందంటే సెటిల్ అయిపోతాను, ఒక 6 నెలలే కదా, ఫ్రెండ్కి ఆ మాత్రం చేయలేనా, అతను నా కోసం ఉద్యోగం ఇప్పిస్తున్నాడు, అంతా మాట్లాడేవాడు. ఈ ఫ్రెండ్ నిజంగానే తన పరపతిని ఉపయోగించి ఒక 30,000-35,000 శాలరీ వచ్చి జాబ్ ఇప్పించాడు. అంతే, అతను సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటాడు. ఒకసారి గొడవకు వచ్చాడు, నువ్వు ఉద్యోగం ఇప్పిస్తే ఇప్పించినావు, నీ మొహాన కొన్ని డబ్బులు కొడతా, 6 నెలల డబ్బులు అంటే 6 × 35,000, దాదాపు ఒక 2 లక్షల పైచిలకు డబ్బులు నీకు ఎందుకు ఇవ్వాలి, నేను ఇంత చదువుకున్నది నేను సంపాదించుకోవడానికి నీకు ఇవ్వడానిక, నేనన్నా నువ్వే కదరా చెప్పింది, ఏదో మాట వరుసగా అంటావు, మీరు అంత సీరియస్ తీసుకున్నారు, మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని ఎగిరాడు. అట్లా ఉంటుంది. మా ఫ్రెండ్ నాతో అన్నమాట ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తే ఉద్యోగం పోతుంది, అట్లా చేయమంటావని నాతో అన్నాడు. నన్ను వదిలి చూడదోసుకో, ప్రతి విషయంలో వేలు పెట్టకు, నీకు సాధ్యంగా అన్ని చేస్తా అని చెప్పకు. నీకు ఆ టైంలో అట్లా అనిపిస్తుంది, నీలో
ఒక గొప్ప మానవతావాది వచ్చి అట్లా వాగ్దానం చేస్తాడు, తర్వాత చస్తావు. ఇంకో చిన్న కథ కూడా విన్నాను. ఇది ఎక్కడో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసాను, చాలా బాగా అనిపించింది నాకు. దేవుడా, నాకు డబ్బు ఇవ్వు, వచ్చిన దాంట్లో నీకు సగం ఇస్తాను అన్నాడంట తెలివైనవాడు. దేవుడు నిజమే అనుకొని పైనుంచి ₹1,00,000 వేశాడు. అప్పుడు ఇతను అన్నాడంట, ఓహో, నీవు ఉంచుకోవాల్సింది, నేను ఇస్తా అనుకున్న ₹1,00,000 నీ దగ్గర ఉంచేసుకొని మిగతా 1,00,000 నాకు పంపించావా, థ్యాంక్ యూ గాడ్ అన్నాడంట. ఇట్లా దేవుడికి పంగనామాలు పెట్టేవాళ్ళు, గురువుకు పంగనామాలు పెట్టేవాళ్ళు, కన్న తల్లిదండ్రులకే చుక్కలు చూపించేవాళ్ళు, సహాయం చేసిన వాడిని ఇగ్నోర్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటారని తెలుసుకుంటే హాయ్, బికాజ్ వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ ఎవ్రీబడీస్ మైండ్. ఒక ఎక్సలెంట్ స్టోరీ, సన్యాసి మరియు కోతి, ద మంకీ అండ్ ద మాంక్ అని. సో ఒక సన్యాసి నది ఒడ్డున ధ్యానం చేస్తున్నాడంట. అప్పుడు ఆ పక్కనే ఉన్న కోతి వచ్చి అతన్ని గెలుక్కుంటూ ఉంటుంది, జుట్టు లాగుతుంది, వస్తువులు పడేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. అప్పుడున్న శిష్యుడు గురువు ఏమో ఏ రెస్పాన్స్ ఇవ్వట్లే. ఈజ్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ హిజ్ మెడిటేషన్ ఆర్ హిజ్ యాక్టివిటీ. తను ఏదో చెట్లకు నీళ్ళు పోస్తుంటే గోచి లాగుతుంది, వాటెవర్. శిష్యుడు అడిగాడంట, గురూజీ దాన్ని తరిమేయండి మీరు అన్నాడంట. సన్యాసి నవ్వి అప్పుడు చెప్పాడంట, దాని పని అది చేస్తుంది, ఇప్పుడు నేను దాని పని చేయడం మొదలుపెట్టాను అనుకో, నా ప్రశాంతత పోతుంది అన్నాడంట. ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పక్కవాడి జీవితాన్ని అతిగా పరిశీలించడం మానేయాలి. ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా అని సరదాగా వ్యక్తుల మీద, పర్సనల్ విషయాల మీద చెలోక్తులు వేయడం మానేయాలి. అడగకుండా సలహాలు ఇవ్వడం మానేయాలి. నీకు అవసరం లేకుండా ట్యాబ్లెట్ వేసుకుంటావా? అట్లాగే మనం ఇచ్చే సలహా ఒక మందులాగా ఉండాలి, నిజంగా అవసరమైనప్పుడు ఒక మాట. వేరే వ్యక్తుల జీవితాల్లో తలదూర్చేవాళ్ళు, పరాచకాలు ఆడేవాళ్ళు, గాసిప్స్ చేసేవాళ్ళు, ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు, ప్రతిదానికి వాదులు ఆడేవాళ్ళు జీవితంలో సాధారణంగా 3 విషయాలు ఉంటాయని చెప్తారు. ఒకటి, వాళ్ళకి ఇన్నర్ ఎంప్టీనెస్ ఉంటుంది, అంటే వాళ్ళ జీవితంలో ఒక పర్పస్ ఉంటే ఏముండదు, అందుకని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. రెండోది, ఈగో సాటిస్ఫాక్షన్, అంటే నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకెవడో కావాలి, వాడి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు. చింతకాయ పచ్చడి నూరితే అలా కాదు నూరేది ఇలా అని ఏదో చెప్తారు. మూడవది, ఎస్కేపింగ్ సెల్ఫ్ ప్రాబ్లమ్స్, అంటే తనకున్న సమస్యలను సాల్వ్ చేసుకోలేడు కాబట్టి వేరే వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి ఏదో వాగుతూ ఉంటారు. ఈ 3 జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. నీ జీవితంలో నీకు పర్పస్ దొరికితే అసలు వేరే వాడి గురించి పట్టించుకునే ఓపిక, తీరిక ఉండదు. ఒకవేళ వేరే వాడు నీ జీవితంలోకి వస్తే అతను నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనికి సహకరించేవాడిగా ఉంటాడు, లేదా అతని పనికి నువ్వు సహకరించేవాడిగా ఉంటావు. డొల్ల మాటలు ఉండవు. అవసరం లేని చోట ఒపీనియన్ ఇవ్వడం కూడా ఒక వ్యసనమే. నిజంగా ప్రశాంతతలో ఉన్నవాడు ఎప్పుడూ ఎవరితో గొడవ పడ్డు. అతను ఆర్గ్యూ చేయొచ్చు, బట్ అంతర్గత శాంతి పోకుండానే. మనం ఒక పదం వాడతాం కదా రెగ్యులర్గా, మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసా? అన్నింటి మీద స్పందించకపోవడమే. అంటే ఎంత మాట్లాడాలి, దేనికి మాట్లాడాలి, దేనికి మాట్లాడకూడదు, ఎంత మాట్లాడకూడదు, ఇదంతా స్పష్టంగా తెలియదు. ఉదాహరణకి ఒక ఓల్డ్ సేయింగ్ ఉంటుంది, నీ జీవితం ఒక తోట అనుకో, రోజంతా పక్కవాడి తోటలో నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకో, నీ తోట ఎండిపోతుంది అని. ఏది నీకు తెలియదు ఆ విషయాల గురించి తీర్పు చెప్పకు. ఇంతకుముందు ఓషో కథ చెప్పాడు కదా, పెద్దవాళ్ళతో, గురువులతో, దైవంతో పరాచకాలాడుతూ. నీకు ఏది సాధ్యమో అదే నివేదించు. ప్రసాదం అంటే అప్పు తెచ్చి చేసేది కాదు. నీ దగ్గర ఏది ఉంటే అది, బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క, చక్కెర ఉంటే చక్కెర, తులసి ఆకు ఉంటే తులసి ఆకు. అక్కడ విషయం తులసి ఆకు కాదు, నీవే అది. ఏది నీవో దాన్ని సమర్పించడం. అప్పుడు నిజమైన క్రాంతికి ద్వారం తప్పక ఓపెన్ అవుతుంది. సో పక్క వాళ్ళతో పరాచకాలు ఆడొద్దని చెబుతూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నారు ఈ సరస్వతి.